BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. ఓ చారిత్రక అంశం గురించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం, అందులోని వాస్తవాలని విక్రమ్ పూల గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన గమనించిన అంశాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ 1982లో ఆవిర్భావం తర్వాత అంతకు ముందు నుంచి చారిత్రకంగా ఉన్నటువంటి రిజర్వేషన్లలో ఉపకులాల వర్గీకరణ జరగాలి అనేటువంటి ఈ డిమాండ్ తెలుగుదేశం పార్టీకి ఎందుకు దగ్గరగా చేరింది? తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా మాదిగలు చేస్తున్న ఈ డిమాండ్కి ఎందుకు కాస్త ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది? అదే ప్రాధాన్యత నేటి వరకు కొనసాగింది. నేడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న మందకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు కూడా. అదంతా మనం చూసాం. తెలుగుదేశం పార్టీకి మాదిగ సామాజిక వర్గం లేదా మాదిగ సామాజిక వర్గ డిమాండ్, ఎంఆర్పిఎస్ డిమాండ్కి అలాంటి చారిత్రక బంధం ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, ఇంతకాలం పాటు ఎలా కొనసాగుతూ వచ్చింది అనే అంశం మీద మాట్లాడదాం. విక్రమ్ పూల గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం సార్. నమస్కారం గోపి గారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఈ రిజర్వేషన్లు, వర్గీకరణ అనేటువంటి అంశానికి ఎందుకు ఆ సంబంధం ఏర్పడింది, ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది, ఎలా? అంటే ఒకటండి, మీరు చెప్పినట్లుగా 82లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన సందర్భంలో ఆయన చాలామంది మేధావులతో, దళిత మేధావులతో, చాలామంది వివిధ వర్గాల వారితో ఆయన అనేక సమావేశాలు జరిపారు. అంటే చారిత్రకంగా కొన్ని వర్గాలకి జరిగినటువంటి అన్యాయాలని ఏ విధంగా సరిదిద్దాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయనలో ఉండేది. దానికి అనుగుణంగానే ఆయన పార్టీలో, ఆయన మేనిఫెస్టోలో కొన్ని అంశాలు కానివ్వండి, లేకపోతే ఆయన చేసినటువంటి ప్రామిసెస్ కానివ్వండి, అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతిఫలిస్తాయి. ముఖ్యంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఇక్కడ మాదిగలకు కొంత సామాజికంగా న్యాయం చేయాలి అంటే, యాక్చువల్లీ ఒక మాదిగలేనే కదా, ఆయన మహిళలకు సంబంధించి ఆయన వాళ్ళని సాధికారులను చేయాలనుకున్నాడు, బీసీలని సాధికారులను చేయాలనుకున్నారు. అట్లానే ఇక్కడ ఏదైతే మున్సబకరణాల వ్యవస్థ నుంచి అది తర్వాత ఈ వర్గాలకి సంబంధించిన ఈ మహిళలకి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, మహిళలకి న్యాయం చేయాలి అంటే సాధికారులను ఎంపవర్ చేయాలనుకున్నాడు, బీసీలను ఎంపవర్ చేయాలనుకున్నారు. అట్లానే ఎస్సీలో కూడా ఏదైతే కొంత చారిత్రకంగా అన్యాయం జరిగింది అనుకున్నటువంటి మాదిగలు ఉన్నారో వాళ్ళని కూడా ఎంపవర్ చేయాలనేటువంటి ఆలోచన ఎన్టీ రామారావు గారిలో ఉండేది. అందుకనే ఆయన అధికారంలోకి వచ్చాక మీరు మహేంద్రనాథ్ గారు ఆయనకి చాలా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో ఇచ్చారు. గతంలో దళితులకి అంత కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఓకే, ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు, మహేంద్రనాథ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా మీకు పార్టీలో సదాలక్ష్మి గారు, టిఎన్ సదాలక్ష్మి గారు, ఆమె ఈ మాదిగ రిజర్వేషన్ల కోసం అంటే వర్గీకరణ అంటే ఉపకులాలకి న్యాయం చేయాలనేటువంటి డిమాండ్తో ఉన్నటువంటి సదాలక్ష్మి గారిని ఆహ్వానించి పార్టీలోకి ఆమెను ఉపాధ్యక్షురాలు చేశారు. సో ఈ విధంగా అదేవిధంగా జగజీవన్ రామ్ గారిని ఆయన చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాన్ని మీకు ట్యాంక్ బండి అదే మన ప్రెస్ క్లబ్ దగ్గర నిజాం కాలేజ్ ఉందో చూసారా, ఆ సర్కిల్లో అక్కడ ఏర్పాటు చేసి ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అంటే హాలిడేగా ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా అది అధికారికంగా జరపాలనేటువంటిది చేశారు. ఆ విధంగా ఎన్టీ రామారావు గారు అంటే చారిత్రకంగా జరిగినటువంటి కొన్ని అసమానతల్ని సరిదిద్దాలని, కొన్ని వర్గాలకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలని ఆయన ప్రయత్నాలు చేశారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. ఒక చిన్న ఇది సార్, జగజీవన్ రామ్ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి, ఎన్టీఆర్ జగజీవన్ రామ్ కలిసి ఉన్న ఒక వేదిక మీద ఉన్న ఒక వీడియో ఒకటి ఈ మధ్యకాలంలో సర్క్యులేషన్లోకి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య బంధం, ఆయన యూనియన్ మినిస్టర్గా, ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగానే, అంతకు మించి ఏమన్నా వేరే అంశాల మీద ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య ఉంటూ ఉండేదా? అంటే 83లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
ఫస్ట్ కాన్క్లేవ్ జరిపారండి. ఓకే. విజయవాడలో జరిగినటువంటి కాన్క్లేవ్కి జగజీవన్ రామ్ గారు హాజరయ్యారు. అప్పటికి జగజీవన్ రామ్ గారు కాంగ్రెస్ పార్టీలో లేరు, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. నాన్ కాంగ్రెస్లో ఆయన కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అని ఒక పార్టీ పెట్టారు. అప్పుడు యూనియన్ మినిస్టర్ కాదా? అప్పుడు యూనియన్ మినిస్టర్ కాదు, 83. కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అని ఒక పార్టీ పెట్టి ఆయన హెచ్ఎన్ బహుగుణ, జగజీవన్ రామ్ గారు ఇద్దరు కూడా ఆ పార్టీలో చాలా కీలకంగా ఉండేవాళ్ళు. హెచ్ఎన్ బహుగుణ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఇదంతా ఎప్పుడంటే మీకు ఎమర్జెన్సీ సమయంలో జరిగినటువంటి పరిణామం. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు, అది వేరే సంగతి. అయితే జగజీవన్ రామ్ గారు చాలా దగ్గరయ్యారు ఎన్టీ రామారావు గారికి. అందువల్లనే ఆయన చనిపోయిన తర్వాత 86లో చనిపోయారు. 86లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఎన్టీ రామారావు గారి దాన్ని స్వయంగా ఇనాగ్రేట్ చేశారు. తర్వాత ఆయన జయంతిని అధికారికంగా జరపడం. సో దగ్గర అవ్వడానికి కారణాలు అనే విషయాలు అంత డీప్గా మనం దగ్గర అవడానికంటే ఆ వర్గాల పట్ల, ఆ వర్గాలకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలని ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే ఆ చిత్తశుద్ధి కనబడిందో అది జగజీవన్ రామ్ గారిని కూడా అట్రాక్ట్ చేసింది. ఓకే. సో ఆ విధంగా వాళ్ళు రాజకీయ పరంగా అంటే ఆ భావాలు దృష్ట్యా, ఆ సిద్ధాంతాల సారూప్యత దృష్ట్యా వాళ్ళిద్దరు కూడా దగ్గరయ్యారు. అది ఎన్టీ రామారావు గారు తన చిత్తశుద్ధిని కూడా చాటుకున్నారు. టికెట్ల కేటాయింపులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు మహేంద్రనాథ్ గారిని, అదేవిధంగా సదాలక్ష్మి గారిని, ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించడం. అప్పటికి ఇంకా ఎంఆర్పిఎస్ ఆవిర్భవించలేదు. అప్పటికి ఎన్టీఆర్ 94లో కదా ఆవిర్భవించింది. చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1న ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గర కూడా ఇదే డిమాండ్ వచ్చినప్పుడు ఆయన సానుకూలంగానే స్పందించారు. మీకు విచిత్రం ఏంటంటే మన మందకృష్ణ గారు ఆయన మాదిగ దండోరా స్టార్ట్ చేసినప్పుడు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ఒక వినతి పత్రం ఇచ్చాడు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ కుమారుడికి చెప్పండి, మా న్యాయమైనటువంటి కోరికని నెరవేర్చడానికి మేము చేసినటువంటి ఇది మాదిగ దండోరా యాత్ర అని వాళ్ళిద్దరికీ ఇచ్చి అక్కడ చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా అక్కడ ఇచ్చి అక్కడి నుంచి మొదలైంది ఆయన దండోరా యాత్ర. సో చంద్రబాబు నాయుడు గారు కూడా దీంట్లో ఉన్నటువంటి దాని మీద అంతకుముందు ఎన్టీ రామారావు గారు రామచంద్రరాజు కమిషన్ ఒకటి వేశారు కదా, వేసిన తర్వాత దాని మీద వచ్చినటువంటి అనేక రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మీకు తెలుసు ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. అవును. అదేవిధంగా 99లో కూడా ఎన్నికల సమయంలో కూడా ఎంఆర్పిఎస్కి చెందినటువంటి కొంతమంది వాళ్ళు కూడా టికెట్లు ఇచ్చారు ఆయన. ఉదాహరణకి ఆదిలాబాదు నియోజకవర్గం డాక్టర్ సుగుణమ్మ ఉండేవారు, ఆమె ఎంఆర్పిఎస్ నుంచి వచ్చారు. అట్లా ఎంపీ లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి వారికి అవకాశం ఇచ్చారు. ఆదిలాబాద్ కాదు, ఆదిలాబాద్ జిల్లా పెద్దపల్లి నుంచి వారికి అవకాశం ఇచ్చారు. అట్లా కొంతమంది స్టేట్లో కూడా కొంతమందికి టికెట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంఆర్పిఎస్ రికమెండేషన్స్ తోటి, అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు, రికమెండేషన్ కాదు, ఆ ఉద్యమం నుంచి వచ్చినటువంటి కొంతమందికి తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా తర్వాత ఆర్డినెన్స్ ఇవ్వటం వలన మీకు తెలుసు చాలా ఒక 3-4 ఇయర్స్ వాళ్ళకి రిజర్వేషన్ ఫలితాలు 20,000 ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకుంటూ ఉంటారు కదా. దాని మీద పొలిటికల్గా చాలా ఆయన మీద ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద సహజంగానే ఉంటుంది కదా. ఎందుకంటే ఆ ఉద్యమానికి ఎప్పుడైతే మద్దతు ఇస్తున్నారో ఉద్యమాన్ని వ్యతిరేకించేటువంటి వర్గం కొంత ఇబ్బందులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూసింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ ఎంఆర్పిఎస్ని వ్యతిరేకించే వర్గాలను దగ్గరికి తీసుకొని వాళ్ళ ద్వారా వేరే ఉద్యమాలని రేకెత్తించాలని కూడా చూశారు రాష్ట్రంలో. అది కూడా జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఆ విధంగా అంటే ఈ వర్గానికి అన్యాయం జరిగింది కాబట్టి వీళ్ళకి మనం రిజర్వేషన్లు కల్పించాలి అనేది మీకు ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చారు. తర్వాత సబ్సిక్వెంట్గా కోర్టుకు స్ట్రక్ డౌన్ చేయటం ఇవన్నీ మన అందరికీ తెలుసు. అందువల్ల మాదిగల అభ్యున్నతి కోసం, అదేవిధంగా వాళ్ళని రాజకీయంగా ప్రోత్సహించడం కోసం, ఎంపవర్ చేయడం కోసం ఎన్టీ రామారావు గారి సమయం నుంచి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చివరికి ఆయన ఆర్డినెన్స్ ఇచ్చేంత వరకు కూడా ఆ రకమైనటువంటి అనుబంధం కొనసాగుతూ వచ్చింది. ఇక్కడ 2004 తర్వాత
ఇది కోర్టులు కొట్టేసిన తర్వాత ఇంకొక దీన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరం కోసం చేశాడు, రాజకీయంగా తన పబ్బం గడుపుకోవడానికో లేకపోతే రాజకీయంగా ఈ కమ్యూనిటీని వాడుకోవడానికో చేశాడు. ఒకవేళ తాను నిజంగా చిత్తశుద్ధితో చేయాలనుకుంటే ఇది కేవలం కోర్టుల ద్వారా కొట్టివేయబడకుండా ఒక చట్టంలాగా చేయడానికి ఆయన కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళి చేయించడానికి అప్పుడు అవకాశం ఉంది. కానీ ఆయన చేయించలేదు. అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో, ఈయన కూడా ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి చేయించడానికి అవకాశం ఉంది, కానీ చేయించలేదు అనే ఒక ఇది కూడా ఉంది కదా సార్. ఇప్పుడు ఇది చాలా సున్నితమైనటువంటి సమస్యలండి. సహజంగానే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతిపక్షం దాన్ని అంటే దాన్ని స్వాగతించదు కదా. దాన్ని వేరే రకంగా దాన్ని అంటే మీకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసిన తర్వాత దాన్ని కేంద్రాన్ని పంపించారు. కేంద్రం పరిధిలో ఉన్నది. అప్పుడు కేంద్రం పరిధిలో ఉన్నప్పుడు కేంద్రాన్ని పంపిస్తారు. కేంద్రం కూడా ఏం చేస్తుంది, ప్రతి రాష్ట్రం పంపించినటువంటి తీర్మానాలన్నింటినీ వాళ్ళు పరిగణలో తీసుకోవాలని లేదు కదా, తీసి పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఇప్పటికే మీకు తెలుసు కొన్ని రాష్ట్రాల్లో ఎవరైతే చమ్మర్స్ అంటారో వాళ్ళు కొంచెం అంటే ఆధిక్యతలో ఉన్నారు కాబట్టి అక్కడ ఒక ఏకాభిప్రాయం లేదు. అప్పుడు దేశవ్యాప్తంగా నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాలు లేవు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే రాష్ట్రం నుంచి ఒక డిమాండ్ వచ్చిందనుకోండి వెంటనే చేరి. ఇక్కడ మనం చూసాం కదా, ఇప్పుడు కాపు రిజర్వేషన్స్ విషయంలో కూడా ఇక్కడ రాష్ట్రం ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించినా కూడా అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు వాళ్ళకుంటాయి కేంద్రానికి. కాబట్టి ఇది రాజకీయంగా ఖచ్చితంగా ఉంటాయండి. రాజకీయాలు లేకుండా ఏ అంశం కూడా ఉండదు. ఇప్పుడు రాజకీయ పార్టీకి లబ్ధి లేనిదే పలానా అంశాన్ని తీసుకుంటుందని మనం భావించినక్కర్లా. సో అలాంటప్పుడు రాజకీయ లబ్ధి గురించి రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి. అంటే నేనేది రాజకీయ లబ్ధి కోసం ఇది తీసుకోవట్లా. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సహజంగానే కొంత రాజకీయ లబ్ధి వస్తుంది అంటున్నాను. ఓకే. అలాంటప్పుడు వేరొక వర్గం దూరం అవుతుంది కదా, అయినా కానీ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండటానికి తెలుగుదేశం పార్టీకి ఎందుకు? తెలుగుదేశం పార్టీ ఒక సాహసమే కదా అది. ఇంకొక వర్గం దూరం అవుతుందేమో, వర్గీకరణని వ్యతిరేకించే వర్గం దూరం అవుతుందేమో కదా. ఇప్పుడు ప్రతిదీ తూకంలో వేసుకొని ఇది లాభం ఇది నష్టం అని రాజకీయ పార్టీలు చూసేటువంటి పరిస్థితి కాదండి. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఇదంటే మళ్ళీ వేరే వాళ్ళు కొంత ఇదవ్వచ్చు కానీ, బట్ తన స్టాండ్ చాలా క్లియర్గా చెప్పింది తెలుగుదేశం పార్టీ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. చాలా క్లియర్గా ఏదైతే అనాదిగా కొన్ని వర్గాలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దటం పార్టీ విధానం అని ఎన్టీ రామారావు సింగిల్ పాయింట్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు అట్లా అనుకుంటే మీకు ఒకప్పుడు మహిళలకి సమాన హక్కులు ఏంటి అని దాని మీద ఇది కూడా ఉంది కదా. ఇప్పుడు మహిళలకి సమాన హక్కులు ఇవ్వటానికి చాలామంది వ్యతిరేకిస్తారు. మహిళలకి ఆస్తిలో సమాన వాటా ఎందుకు ఇవ్వాలని చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వరకట్నం ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి ఎలా ఇస్తారని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంత మాత్రం చేత కొన్ని వర్గాల నుంచి వచ్చేటువంటి ప్రెజర్స్ కావచ్చు, విమర్శలు కావచ్చు, అంత మాత్రం చేత ఒక ప్రభుత్వం ఒక పార్టీ తీసుకునేటువంటి డెసిషన్స్ అది సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉండాలే తప్ప లాభ నష్టాలతో బేరీ చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇది కూడా ఈ మాదిగల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా చాలా ఇప్పుడు అట్లా అనుకుంటే మీకు గద్దర్ కావచ్చు, శివసాగర్ కావచ్చు, ఇవాళ గోరటి వెంకన్న గారు అసెంబ్లీలో మాట్లాడారు కదా, ఎంతమంది దాన్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు మాల అంటే వాళ్ళకు కులాన్ని మనం ఆపాదించలేం, కవులు కళాకారులు వెళ్ళి, కానీ వాళ్ళు కూడా ఈ యొక్క ఏదైతే ఒక ఇష్యూ ఉందో ఆ ఇష్యూని సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే ఇక్కడ ఒక చిన్న సున్నితమైన అంశాన్ని మొన్న మధ్యకాలంలో గద్దర్ గారు చనిపోయిన తర్వాత అందశ్రీ గారు మాట్లాడుతూ గద్దర్ గారి ఆవేదనని ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు. గద్దర్ గారు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగినప్పుడు అనుకుంటా, అరే నేను మాలోడినంట, మాదిగోళ్ళు నన్ను రానియట్లేదు, అరే నేను మాదిగా ఉద్యమానికి సపోర్ట్ చేశానంట, మాలోళ్ళు నన్ను వెళ్ళేశారు, నేను ఏ కులపోడిని అని చెప్పి ఆయన బాధపడ్డాడంట. ఉంటుంది. అంటే ఇలాంటి భావనలు ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఏకపక్షంగా ఈ విషయంలో నిలబడటం అంటే సింగిల్ పాయింట్ మీరు అన్నట్టు వెనకబడినటువంటి కొన్ని సందర్భాల్లో లాభం ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో నష్టం ఉండొచ్చు.
ఇవన్నీ కూడా వాటిని ఖచ్చితంగా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. కానీ అల్టిమేట్గా న్యాయం జరగాలి కదా, న్యాయం జరగాలి. అది కేవలం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు కాదు, అనేక కమిషన్లు వేశారు, కమిషన్ రిపోర్ట్స్ ఉన్నాయి, తర్వాత కోర్టు తీర్పులు ఉన్నాయి. ఇదంతా తర్వాత కదా ఇదంతా జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది, బీజేపీ సానుకూలంగా ఉంది. మనం చూసా ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి సభకి ఆల్ ది వే ప్రధానమంత్రి గారు వచ్చారు, ఆయన్ని దగ్గర హక్కును చేర్చుకున్నారు, ఆయన భుజం తట్టారు, ఆయన కన్నీళ్లు తుడిచారు, మీకు సపోర్ట్గా ఉంటామన్నారు. తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కులు ఏముంటే ఆ చిక్కుల్ని సరిచేయడానికి కొంత సపోర్ట్ చేస్తారు వాళ్ళు. కానీ అల్టిమేట్గా కోర్టు ఇచ్చింది తీర్పు, ఇది ప్రభుత్వంది కాదు. ప్రభుత్వం ఏంటి అడ్డంకులు తొలగిస్తుంది, ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తప్ప అది ఇంపోజ్ చేయలేదు. ప్రభుత్వం ఇంపోజ్ చేసింది కదా. ఇది ఇప్పుడు 7-1 తీర్పుతో వచ్చినటువంటి 6-1తో వచ్చినటువంటి తీర్పు కాబట్టి మీకు ఇది పలానా పార్టీయే చేసింది, పలానా రాజకీయ లబ్ధి కోసం చేసింది అని చేయడానికి లేదు కదా, బ్లేమ్ చేయడానికి లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీతో అంతిమంగా మనం మొదలుపెట్టిన దాంతో మనం కంక్లూజన్కి వస్తే, తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా ఉండబడి లేకపోతే ఈ డిమాండ్ విషయంలో తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండబడి ఈ సామాజిక వర్గం సాధించింది ఉందా? ఖచ్చితంగా ఉంది. వాళ్ళ అంటే మాదిగల అస్తిత్వం, మాదిగల రాజకీయ ప్రయోజనాలు, అదేవిధంగా వాళ్ళకి ఒక అవకాశాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇది వచ్చింది కదా. అంటే మీకు 30 సంవత్సరాలు ఈ ఉద్యమం సస్టైన్ అవడానికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చాలా ఉపయోగపడింది. అది నేను అనుకోవటం మందకృష్ణ మాదిగ గారు కూడా చెప్తారు. అది తెలుగుదేశం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఉంది. ఇక్కడ తీర్మానం చేశారు, కేంద్రాన్ని పంపించారు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ డిమాండ్స్ని చాలా వరకు నెరవేర్చారు, ఆర్డినెన్స్ ద్వారా కొంత చేశారు, ప్రజల్లో ఒక ఎన్లైటన్ చేశారు చాలా వర్గాలని. ఎందుకు వాళ్ళ డిమాండ్ న్యాయసమ్మతమైన దాని మీద చాలా సందర్భాల్లో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ. అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి. ఈ ఆర్డినెన్స్ చేసే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి స్పీచెస్ ఉన్నాయి కొన్ని, అదేవిధంగా బయట మాట్లాడారు. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉంటే అప్పుడు 2000-2004 సంవత్సరం మధ్యలో విద్యా ఉద్యోగ అవకాశాల్లో దక్కినటువంటి ఫలాల గురించి ఇప్పుడు చెప్తారు. సేమ్ టైం రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీతో లబ్ధి చేకూరింది అనేది మీరు అనబోతున్నది. రాజకీయంగా సామాజిక వర్గానికి ఎంఆర్పిఎస్ ఉద్యమంలోంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు లభించినండి. రాజకీయంగా చాలామంది ప్రజాప్రతినిధులు అయ్యారు. దానివల్ల ఏమైందంటే అసెంబ్లీలో వాళ్ళు తమ గళాన్ని వినిపించారు, తమ న్యాయమైనటువంటి డిమాండ్లని ప్రజలకు వివరించడంలో అసెంబ్లీ వేదికగా వాళ్ళు కృతకృత్యులయ్యారు, జాతీయ స్థాయిలో వినిపించగలిగారు, ఎందుకంటే లోక్సభకు వెళ్ళినటువంటి వాళ్ళు. సో ఇది చాలా అది బెనిఫిట్ అనేది చాలా ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన రికార్డు కదా. మందకృష్ణ మాదిగ గారు నిన్న చెప్పారు కదా, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు అని ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఒక హిస్టారికల్ రోల్ ఏ పొలిటికల్ పార్టీ అయినా ప్లే చేయాలండి. వాళ్ళ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, అంటే అది సామాజిక ఉద్యమం అయి ఉండొచ్చు, ఎంఆర్పిఎస్ అనేది ఈ డిమాండ్ వేరే, గుండె జబ్బుల పిల్లలకి ఉచిత ఆపరేషన్లు ప్రభుత్వమే చేయించాలనేటువంటి ఒక డిమాండ్, ఆ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఉద్యమం చేయించి, అప్పుడు కిషన్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో చిరంజీవితో ఇంటర్వ్యూ నేపథ్యంలో అనుకుంటా ఆయన ఆ విషయాన్ని చెప్పింది. సో అక్కడ కూడా ఒక రకంగా దాన్ని సామాజిక నేపథ్యంలో చూడాలా, లేకపోతే ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యంలో చూడాలి? ఎందుకంటే మందకృష్ణ మాదిగ ఏదైతే డిమాండ్ చేశాడో ఆ డిమాండ్కి రాజశేఖర్ రెడ్డి ఓకే కృష్ణ నేను చేస్తాను అని చెప్పి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి గుండె జబ్బుల పిల్లలకి, అంటే ఈ ఇష్యూ వేరు, ఇది సామాజికంగానే చూడాలి, దీన్ని సామాజికంగానే చూడాలి. ఓకే ఓకే. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతమంది గుండె ఆపరేషన్లకి అవసరం అనేది ప్రభుత్వం గుర్తించలేదు. మొదట్లో కృష్ణమాది గారు ఈ ఇష్యూని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఇటువంటి వాళ్ళు 1,00,000 మంది పైగా ఉన్నారని తెలిసింది. తర్వాత మొన్న
కిషన్ రెడ్డి గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు కదా, మన ట్యాంక్ ఇక్కడ అవును. ఇది చేస్తే ఒక బాబు చనిపోయాడు, అవును. దాంతో కొంచెం ఇదై అది వేరు, దట్ ఈస్ డిఫరెంట్. అది అంటే ఇది ప్యూర్గా సామాజిక ఉద్యమంలోకి వెళ్తాం, సామాజిక ఉద్యమం, దీనికి దానికి సంబంధం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసినట్టు చెప్పుకోలేము మనం ఇక్కడ, అంతేనా? రాజశేఖర్ రెడ్డి కూడా సపోర్ట్ చేసినట్టు దేనికంటారు? ఈ ఉద్యమానికి ఎంఆర్పిఎస్ తెలుగుదేశం పార్టీ లాగా, అంటే ఆల్రెడీ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించిన లిస్టులో రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు కదా, కొంత సపోర్ట్ చేసినట్టు. అంటే వాళ్ళు ఓపెన్గా చేయలే, వాళ్ళు ఓకే, వాళ్ళు ఏంటంటే ఇన్ఎవిటబుల్ అయింది. కొన్ని ఏమవుతాయి అంటే కొన్ని రెజల్యూషన్స్లో ప్రతిపక్షం కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి వస్తుంది, లేకపోతే వాళ్ళు వాకౌట్ చేస్తారు. అప్పుడు ఎటు తిరిగి ప్రభుత్వానికి బలం ఉంటుంది కాబట్టి అది రెజల్యూషన్ పాస్ అయిపోతుంది. ఎందుకంటే అపోజిషన్ బలం ఉండాల్సిన అవసరం లేదు కదా, అది వేరు. కాకపోతే ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఎదుగుదలలో, ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాలు సాగించినటువంటి ఉద్యమంలో సస్టైన్ అవటంలో, ఆ డిమాండ్ని ఆ విధంగా ఉంచటంలో తెలుగుదేశం పార్టీ ప్లేడ్ ఏ హిస్టారికల్ రోల్.